ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో కంది గింజలు ఏంటంటే మనం ముందుగా 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో వీటిని కొంచెం నూనెలో మనం వేయించుకుందాం. ఓకే, సో చాలామంది కందిపప్పుతో చేసుకుంటారు కదా. సో ఈ కంది గింజలు అంటే ఆ పొట్టు వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు సీజనల్గా పచ్చి కంది గింజలు కూడా దొరుకుతాయి కదా. సో దాంతో చేసుకున్నా కూడా డిఫరెంట్గా వస్తుంది. సో అవైలబుల్ ఉన్నప్పుడు రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి. దీంట్లో మనం నానబెట్టుకున్న కంది గింజలు ఓకే, సో ఇవి మనం ఇటువైపు మార్చుకొని వేగుతూ ఉంటాయి. ఈలోగా మిగతా పచ్చిమిర్చి అలాంటివి కూడా వేయించుకుందాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా నూనె వేసేసుకొని కొంచెం సరిపోతుంది. కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు రెండింటి కాంబినేషన్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒకటే కూడా వేసుకోవచ్చు, ఓన్లీ ఎండుమిరపకాయలతో కానీ లేదా ఓన్లీ పచ్చిమిర్చితో కానీ. సో పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం వేయించడం వల్ల కొంచెం ఆ కమ్మదనం కూడా వస్తుంది, ఘాటు ఉంటుంది, అలాగే కొద్దిగా ఆ కమ్మదనం వస్తుంది. చాలామంది కూడా కొద్దిగా వేయించేసుకొని ఉప్పు జల్లుకొని సైడ్లో నంచుకుంటూ తింటూ ఉంటారు కదా. సో అలా అన్నమాట. సో కొంచెం లైట్గా వేగాలి. సో దాంతోపాటు కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా. స్పైసీ అనేది మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా మనం మిరపకాయలు యాడ్ చేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మన చేతుల్లో ఉంటుంది, ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఓకే, కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం మెల్లిగా లోపల వరకు బాగా వేగుతుంది. ఇది కొంచెం మనకు కమ్మటి స్మెల్ వస్తుంది. సో అప్పటి వరకు కొద్దిగా మనం వేయించుకోవాలి. ఓకే ఓకే, సో కందిపప్పుతో కూడా చేసుకోవాలనుకుంటే ఏంటంటే నానబెట్టకుండా వాటిని మనం కొంచెం డ్రైగానే నూనెలో కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చేసుకున్న ఆ కంది పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇలా దాంట్లో ఇప్పుడు నేను కొబ్బరి వేసినట్టుగా దాంట్లో ఇంకేదన్నా కాయగూర కానీ అంటే మనం ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే మెంతికూర, లేకపోతే మునగాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్ అంటే 2 రకాల ఫ్లేవర్స్ దాంట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇది ఇంకొంచెం మనకు వేగాలి. సో ఇది కూడా వేగిపోయాయి. దీన్ని జార్లోకి తీసుకుందాం. సో మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. సో వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి. ఓకే, ఒక్కసారి ఇది కచ్చా పచ్చాగా పట్టేసిన తర్వాత దీంట్లోనే మళ్ళీ కొబ్బరి యాడ్ చేసి పట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే చింతపండు కొద్దిగా నానబెట్టి వేసుకుంటే దాంట్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. కొంచెం నలగాలి కొబ్బరి ముక్కలు. సో కొన్ని ఏంటంటే కొంచెం లేతగా ఉంటాయి, కొంచెం ముదురు ఉంటుంది కదా, ముదురు ఉన్నప్పుడు కొద్దిగా అది నలగడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది.
సో ఇక్కడ కంది గింజలు కూడా మనకు వేగిపోయాయి. కొంచెం డార్క్ కలర్ వచ్చాయి కదా. సో వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ కొట్టేసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకు అది ఆటోమేటిక్గా చల్లారిపోతుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మన కంది గింజలు నానబెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా నూనెలో వేయించాం కదా, కొద్దిగా డ్రైగా అవుతుంది, తేమను కొంచెం వాటర్ని ఎక్కువగా లాగుతుంది అన్నమాట. ఓకే, ఇది కొంచెం లెంత్ ప్రాసెస్ మనకి మిక్సీ పట్టడం అనేది. ఎంత వాటర్ పోసినా అది లాగేసుకుంటూ ఉంది. ఓకే, సో ఇలా నేను దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను, కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఓకే, సో మిక్సీ పట్టడం అయిపోయింది. దీనికి ఫైనల్గా పోపు వేసేద్దాం. ఓకే, సో పొయ్యి వెలిగించేసుకుందాం. సో దీంట్లో ఇందాక కొంచెం మనకు ఆయిల్ ఉంది, దాంట్లో పోపు వేసేసుకుందాం. సో ఇది ఇలా కొంచెం మనకు కచ్చా పచ్చాగా రావాలి. వాటర్ అనేది కొంచెం మనకు ఎక్కువగా పడుతుంది దీంట్లో, సో చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఎండమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, సో ఇవి కొంచెం మనకు దూరగా వేగాలి. పప్పులు అనేది మనకు మధ్య మధ్యలో ఆ పచ్చడిలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో కొంచెం లైట్గా కలర్ మారుతూ ఉన్నప్పుడు కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఆ మసాలా అనేది కొద్దిగా తగులుతుంది. ప్లస్ కొంచెం పసుపు. ఓకే, సో పోపు కూడా రెడీ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి, ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రెష్గా వేసుకున్న కొత్తిమీర మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో ఈ పోపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. సో పచ్చడి రెడీ, కంది గింజల కొబ్బరి పచ్చడి. ఓకే, సో బౌల్లోకి తీసేసుకున్నాక ఈ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఏంటంటే మనం ఒక పూట ముందుగా మనం కంది గింజలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయింది.
కంది గింజల కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కంది గింజల కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కంది గింజలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లిపాయలు 6. కంది గింజల కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో నానబెట్టుకున్న కంది గింజలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడి అయ్యాక అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టుకొని అందులో వేయించుకున్న కంది గింజలు, కొత్తిమీర, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో మిక్సీ పట్టుకున్న కంది పచ్చడి వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కంది గింజల కొబ్బరి పచ్చడి రెడీ.